నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీన రాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకు ముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మరి రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే రాశిలో గురువు ఉన్నప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా అంటే కొన్ని వేల పాపాలు ఎదురైనా కూడా తట్టుకొని నిలిపేటువంటి స్థితినిచ్చేటువంటి గ్రహం గురుగ్రహం. అందువల్ల మేషరాశి వారికి అన్ని విషయాల్లోనూ కూడా ఈ మాసంలోని మొదటి పక్షంలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అలాగే మనకు ఇక్కడ ముఖ్యంగా దశమంలోకి కనుక చూసినట్టయితే ఇక్కడ రవి ఉన్నాడు, 2వ తారీఖు నుండి బుధుడు వస్తాడు. మంచి ఆలోచన శక్తి అది. ఎందుకంటే 10 అనేటువంటిది ఇక్కడ చాలా ఉద్యోగానికి, వృత్తికి, అంటే మనం ఏదైనా కార్యం చేయడానికి వీలైనటువంటిది. దీంట్లో రవి అంటేనే మనకు గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ కానీ ఏదైనా సరే ఉన్నతం నుండి ఉన్నతికి పొందేటువంటి స్థితి అయితే ఉంటుంది. అట్లాగే రవి ఇంతకు ఎవరు మంచి స్థానంలో ఉన్నంటే ఈ మేషరాశి వారికి పంచమాధిపతి. పంచమాధిపతి రవి అంటే తప్పకుండా ఇది సంతానానికి సంబంధించినటువంటి విషయం కూడా. సంతానానికి కూడా మంచి ఉద్యోగము, ఉన్నతమైనటువంటి స్థితి ఉండేటువంటిది ఉంటుంది. మేషరాశి వారికి చెప్పాలి అంటే ఆదాయ విషయంలో ఎలాంటి
లోపం లేకుండా చక్కగా ఉంటుంది. సంతానం విషయంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. కాకపోతే ఒక్క విషయాన్ని గుర్తింపు, హెచ్చరిక చేయవలసినటువంటిది ఏమిటి అంటే, మీకు డబ్బైతే వస్తుంది. కానీ ఆ డబ్బును జాగ్రత్త చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అది జాగ్రత్తగా మనము అంటే పొదుపుగా మన డబ్బును వినియోగించుకున్నట్టయితే చక్కటి ఆర్థిక వ్యవస్థ బాగా పెంపొందుతుంది. అలా కాకుండా వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు పెడితే ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అది కొంచెం దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది మంచిది. ఇంకా అలాగే 9వ స్థానాన్ని కనుక చూస్తే అది గురువుకు సంబంధించినటువంటి స్థానం. గురువుకు సంబంధించిన అంటే 1కి 9కి మనకు సంబంధం ఏర్పడింది అంటే 1వ స్థానం కుజుడికి సంబంధించినటువంటిది. ఆ కుజుడు వచ్చి 9లో ఉన్నాడు. 9వ స్థానం గురువుకు సంబంధించినటువంటిది. ఆ గురువు వెళ్ళి 1వ స్థానంలో ఉన్నాడు. ఇలా 19 అంటే 159 లార్డ్స్ యొక్క లింక్ అనేది కలిస్తే ఆ రాశి వారికి ఆ సమయంలో చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. అలాగా ఇదేంటంటే గురుతుల్యమైనటువంటి వారికి గురువులకి మార్గదర్శనం దొరుకుతుంది. గురువుల వల్ల మార్గదర్శనం దొరుకుతుంది. పూర్వపుణ్య ఫలితం లభిస్తుంది. పెద్దల వల్ల మార్గదర్శనం దొరుకుతుంది. తండ్రి నుండి మంచి సహకారం ఉంటుంది. ఇలాంటివన్నీ మంచి విషయాలు కలిగేటువంటి స్థితి మేషరాశి వారికి ఉంటుంది. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి, దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు, ఏవి యోగించనివి ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా తెలిసినా మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా, లేకపోతే ఏవైనా చిన్న చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి, చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు, సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.